దెబ్బకు పాకిస్తాన్ ఎండిపోతోంది. దాహంతో పాకిస్తాన్ ప్రజలు అల్లాడుతున్నారు. సింధు నది జలాలు ఆపేయడంతో పాకిస్తాన్లో నీటి సంక్షోభం ఏర్పడింది. పాకిస్తాన్ పరిస్థితులకు శాటిలైట్ ఇమేజెస్ అద్దం పడుతున్నాయి. పాకిస్తాన్లోని సైల్ కోట్లోని చినాబ్ నది ఎండిపోయింది. ఇక తాజాగా సింధు జలాల నిలిపివేతకు ముందు తర్వాత శాటిలైట్ ఇమేజెస్ విడుదలయ్యాయి. భారత్ దెబ్బకు పాకిస్తాన్ అల్లాడుతోంది. చూపిస్తోంది. ఎస్పెషల్లీ భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలతోటి పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైపోతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ సింధు నది జలాలకు సంబంధించినటువంటి విషయంలో భారత్ తీసుకున్నటువంటి చర్యలు పాకిస్తాన్లో ఉన్నటువంటి రైతుల్లో ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం మీద, అలాగే ప్రధానమంత్రి మీద, ఆర్మీ చీఫ్ మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి కారణమవుతుంది. ఎస్పెషల్లీ భారీ ఎత్తున సింధు నది జలాలను నమ్ముకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడ్డాయి. దాదాపు 80% వరకు కూడా వ్యవసాయం సింధు నది జలాల మీదే ఆధారపడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి సింధు నది జలాల ఒప్పందం రద్దు కావడానికి కారణం పాకిస్తాన్ ఆర్మీ చీఫే మునీర్ కారణం అని చెప్పేసి ఆ దేశానికి సంబంధించినటువంటి రైతులు, ప్రజలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఘటన జరిగిన వెంటనే ఘటనని ఖండించకుండా రెచ్చగొట్టే విధంగా భారత్ మీద మాట్లాడడం, అంతేకాకుండా భారత్ చర్యలు తీసుకునేంత వరకు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడినటువంటి విషయాన్ని గుర్తించినటువంటి ఆ దేశ ప్రజలు ఆ దేశ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో కూడా ఉన్నారు. అంతేకాకుండా అసీం మునీర్ పాకిస్తాన్ చీఫ్ ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఎందుకంటే ఒక పక్క ఇంటి పోరుని తట్టుకోలేక, బయట పోరుని తట్టుకోలేక భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలతో ఏం చేయాలో అర్థం కాక ఆయన పారిపోయారు. అంతేకాకుండా రావల్పిండిలో ఉన్నటువంటి ఒక బంకర్లో దాక్కున్నారు అని చెప్పేసి కూడా బయట ప్రచారం కూడా సాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే సింధు నది జలాల విషయంలో భారత్ తీసుకున్నటువంటి చర్యలు ఈరోజు పాకిస్తాన్లో రైతుల్లో తీవ్ర ఆగ్రహానికి, ఆ దేశం మీద ఆగ్రహానికి కారణమవుతుంది. అంతేకాకుండా ఇప్పటికే చాలా మంది రైతులు రోడ్డెక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇప్పుడు మనం చూస్తే పాకిస్తాన్ ఎండిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాహమో రామచంద్ర అని చెప్పేసి అల్లాడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటు సింధు నది జలాలు ఆపేయడంతో పాకిస్తాన్లో ఒక జల సంక్షోభం ఏర్పడుతోంది. ఇప్పటికే తాగడానికి నీళ్లు లేక వాటర్ బాటిల్ని దాదాపు 300 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు అని చెప్పేసి పాకిస్తాన్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సింధు నది జలాలను కూడా ఆపేస్తే ఆ దేశంలో ఆహార భద్రత కావచ్చు, అంతేకాకుండా ఆహారం కొరత ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పాకిస్తాన్ ఆహార ధాన్యాల కొరతతోటి, ఆకలితోటి అల్లాడక తప్పదు అని చెప్పేసి కొంతమంది నిపుణులు కూడా భావిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా పాకిస్తాన్ పరిస్థితులకు కొన్ని శాటిలైట్ ఇమేజెస్ ప్రస్తుతం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఈ శాటిలైట్ ఇమేజెస్ కానీ మనం చూస్తే గతంలో, అంటే ఎప్పుడైతే సింధు నది జలాలకు సంబంధించి ఒప్పందం రద్దు కాకముందు, అంటే ఏప్రిల్ 26 తేదీన సింధు నది జలాలకు సంబంధించి ఎక్కడైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి సాయిల్ కోట్ అనేటటువంటి ప్రాంతంలో చీనాబ్ నదికి సంబంధించినటువంటి ఫోటోని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఈ చీనాబ్ నది ప్రవహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, వాటర్ కూడా చాలా పుష్కలంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే 29/4/2025 అంటే 2 రోజుల క్రితం ఇంకొక శాటిలైట్ ఇమేజ్ వచ్చింది. మొత్తం కూడా అక్కడ నీళ్లను ఆపేయడంతో ఆ వాటర్కి సంబంధించినటువంటి ఫ్లో అంతా కూడా తగ్గిపోయి మొత్తం ఎండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇదొక్క ఇమేజ్ చాలు పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులకు అద్దం పట్టడానికి. అంటే నీళ్లు లేక కొన్ని ప్రాంతాలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయనేందుకు ఈ శాటిలైట్ ఇమేజే ప్రత్యక్ష ఉదాహరణ. సో భారత ప్రభుత్వం ఇప్పటి వరకు సైనిక చర్యలకు దిగలేదు, పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించలేదు, పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పలేదు, పాకిస్తాన్ మీద ఇంకా ఒక తూటా కూడా పేల్చలేదు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. యుద్ధం అనేది కేవలం ఫిజికల్గా వెపన్స్ తీసుకెళ్లి యుద్ధం చేయడం మాత్రమే కాదు, అన్ని రకాలైనటువంటి యుద్ధాలు, రకరకాలైనటువంటి యుద్ధాలు చేయొచ్చు. అందులో ఒకటి ఈ నీటికి సంబంధించినటువంటి ఒక బాంబు పేల్చింది కాబట్టి ఈరోజు పాకిస్తాన్ గిలగిలా కొట్టుకుంటోంది. అందుకే ఇంకా కూడా వాళ్ళు శాంతి మంత్రాన్ని ఇప్పుడిప్పుడు పఠిస్తూ ఖచ్చితంగా మేము చర్చలకు సిద్ధం, అంతేకాకుండా ఈ ఘటనకి సంబంధించినటువంటి పారదర్శకమైనటువంటి విచారణకు సహకరిస్తామని చెప్పేసి కూడా పదే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి.